సంగమా జాగ్రత్తగా వినండి. అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అబీమెలెకు రాజు. మనోడు అనుకున్నాడు, ఈ రాత్రి మా దేశంలో అందరినీ నేను అనుభవించగలుగుతాను అని అబీమెలెకు రాజు ఏం చేశాడు, అమ్మా ఆమె తయారీ గదిలోకి వెళ్ళగానే అమ్మా ఆ దేవాతి దేవుడు అన్యజనుడైన రాజుతో దేవుడు మాట్లాడాడు. ఎవరిని బట్టి మాట్లాడాడు? అబ్రహాములు ఏముందని మాట్లాడాడు? అబ్రహాము నమ్మిన కాంచి నీతిమంతుడుగా బ్రతికాడు కాబట్టి ఆ నీతిమంతుని కొరకు పరలోకపు దేవుడు స్వరమెత్తి గాంభీరముగా అబీమెలెకు రాజా సిద్ధపడుతున్నావా? అవునయ్యా. దేనికోసం? ఆమె ఎవరో తెలుసా? ఎవరయ్యా? ఒకనికి భార్య, ఒకనికి భార్య. అవునంటయ్యా, నాకు తెలియదయ్యా, వాళ్ళ చెల్లెని చెప్పింది, ఏమన్నా చెప్పింది. ఇప్పుడు నోరు మూసుకుని పోయి మరలా ఆయన భార్యని అబ్రహాం భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే నమ్మిన దేవుడి దగ్గర నేను నీతిగా బ్రతికాను. ఈరోజు ఏ క్రైస్తవుడు ఆ భయానికి భయపడకున్నట్టంటే నీతిమంతుడుగా ఉన్నవాడు దేనికి భయపడడు? ఆపదకు భయపడడు. చెప్పండి గట్టిగా, ఆపదకు భయపడడు. దేనికి కూడా అబ్రహాం చూడండి, కావాలంటే 20వ అధ్యాయంలో 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్యను శారాను గురించి ఏమన్నా చెల్లెని చెప్పాను కనుక గెరారు రాజును అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంటి చేర్చుకుంది. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు ఇంటి చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు సచ్చిన వాడు సుమే. వస్తావరా నాయనా నువ్వు? ఆమె ఎవరు తెలుసా? నీతిమంతుని భార్య. చెప్పబడతాం. ఎవరికి భార్య? నీతిమంతుని భార్యను ముట్టితే వాడేమవుతాడు? అబ్రహాము నీతిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముకు తెలుసు, నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన నీతిని నేను అనుసరిస్తున్నాను, ఆయన నీతిలో నేను బ్రతుకుతున్నాను, ఆయన నీతి నాలో ఉన్నంత వరకు చెప్పండి ఇలాంటి ఆపద నన్నేమి. అలా నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి తన భార్య మీద నూలు పోగు ఈగ కూడా వాళ్ళకుండా తెల్లారి తీసుకొచ్చి ఏం చేశాడు? పువ్వుల్లో. అమ్మ చెప్పండి, ఏ అపాయమని వచ్చిందా? భార్యకి వచ్చిందా? అబ్రహాంకి వచ్చిందా? మన గుడారం ఇప్పుడు తీసేలా. అబ్రహామా, నువ్వు బ్రతికినంతకాలం మీ వైపు ఎవరు చూసినా కానీ వాడి తాట తీస్తా, వాడు ఎవరిని తెలుస్తా, మీరు వరకు ధైర్యంగా ఉండమని చెప్పాడు అబీమెలెకు రాజు. గెరారు ప్రాంతంలో అబ్రహాం ఉన్నంత వరకు సేవ కూడా అంచేయడానికి చెప్పండి గట్టిగా ఆ గ్రామంలో ఎవరు కూడా, ఆ దేశంలో ఎవరు కూడా అబ్రహాము చూడలేదు. కారణం ఏంటి తెలుసా? నీతిమంతుడు.